రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్ కి ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ కూడా చూడొచ్చు. ఈ రోజు మనకి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th డిసెంబర్ వరకు కూడా రిక్రూట్మెంట్ కి మనము అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా మనకి 1785 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జనరల్ లో ఉన్నాయి, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే మనకి ఏదైతే వర్క్ షాప్స్ ఉన్నాయో రైల్వే శాఖకి సంబంధించి ఇక్కడ మనకి వివిధ రకాల వర్క్ షాప్స్ లో ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ప్రతి ట్రేడ్ కి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో మనకి వివిధ వర్క్ షాప్స్ వాటికి సంబంధించి డివిజన్స్ లలో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. మీరు దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్స్ పెడతారో దానికి సంబంధించి లొకేషన్ కి వెళ్ళి మీరు అక్కడ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక రిక్రూట్మెంట్ కి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్ లో మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ గానీ, ఇంటర్వ్యూస్ గానీ, స్కిల్ టెస్ట్ గానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే సెలక్షన్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ merit list prepared in respect of all the candidates who apply against the notification in respective trades. సో మనకి ఏదైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఉన్నాయో ఆ ట్రేడ్స్ లలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ యొక్క అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారంట. అది ఎలా ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది డైరెక్ట్ గా ప్రిపేర్ చేస్తారంట. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్ కి కనుక సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళకి ఎవరిలో ఎక్కువ ఏజ్ అయితే ఎవరికి ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క అభ్యర్థుల్ని డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ చేసేసి ఆ మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో పెడతారు. అందులో కనుక మీ నేమ్ ఉన్నట్లయితే సో డైరెక్ట్ గా మీరు రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయినట్లయితే డైరెక్ట్ గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి ఈ రిక్రూట్మెంట్ కి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అయితే మీరు ఎంపిక అవ్వచ్చు అనమాట. అలా మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్ సాధించాలి, అది కూడా గ్రూప్ డి క్యాడర్ కి సంబంధించి లెవెల్ 1 ఉద్యోగాల్ని సాధించాలని చెప్పేసి ఎయిమ్ గా పెట్టుకున్నారో, గోల్ గా పెట్టుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అదేంటి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో మీరు అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో 6.1 పాయింట్ ఒకసారి క్లియర్ గా చదవండి. ఇందులో మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు 20% ఆఫ్ ది వేకెన్సీస్ నోటిఫైడ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఎరెస్ట్వల్ గ్రూప్ డి కేటగిరీ పోస్ట్. అంటే మనకి ఏదైతే రైల్వే శాఖకి సంబంధించి మనకి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ మంత్ లో ఏదైతే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుందో అందులో 20% ఆఫ్ వేకెన్సీస్ అవి ఎవరితో ఫిల్అప్ చేస్తారంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. సో గ్రేడ్ పే 1800 అంటే ఈ యొక్క గ్రూప్ డి కేటగిరీ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి గ్రేడ్ పే అనేది ఇంత ఉంటుంది. సో దాంతో పాటు లెవెల్ 1 కి సంబంధించి సాలరీ వచ్చేసి 18,000, అలాగే డిఏ వచ్చేసి 9,000, హెచ్ఆర్ఏ ఉంటుంది. అవన్నీ కలుపుకుంటే 30,000 కి పైగా సాలరీ వస్తుంది గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి. ఆ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి ఆ యొక్క 20% ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎవరితో ఫిల్అప్ చేస్తారంటే ఎవరైతే యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో సో వాళ్ళతోనే ఆ యొక్క 20% ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకే ఇస్తాము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఒక రైల్వే శాఖకి సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారు, ఈ యొక్క నేషనల్ అప్రెంటిస్షిప్ కి సంబంధించి సర్టిఫికేట్, సో వాళ్ళకి కొంచెం ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈజీగా మీరు రైల్వే జాబ్ గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలు అనేవి మీరు సాధించవచ్చు. రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే January 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 15 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ ఓసీ అభ్యర్థులు అయితే 24 years వరకు, ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే
3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 27 ఇయర్స్ వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 39 ఇయర్స్ వరకు. ఈ విధంగా మీకు ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే 10+2 అంటే ఇక్కడ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ లో 10th తో పాటు ఎవరైతే సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేది ఎవరైతే పాస్ అయిన సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో సో వాళ్ళు యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు. ఇప్పుడు యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి సౌత్ ఈస్టర్న్ రైల్వే అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ మీరు అప్లై అని చెప్పేసి ఉంది. సో దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ రిక్రూట్మెంట్ కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిషన్ చేసుకోవచ్చు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. రైల్వే శాఖకి సంబంధించి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి ఒక ట్రైనీ అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు గనక రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మాత్రం సో డెఫినెట్ గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రైల్వే శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మనకి రీసెంట్లీ గానే అనౌన్స్ చేశారు. కాబట్టి సో దానివల్ల ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా రైల్వే డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ అనేవి పడుతుంటాయి. కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ కనుక మీరు పొంది ఉన్నట్లయితే మాత్రం సో మీకు కొంచెం ఈజీ అయితే అవుతుంది రైల్వేలో పర్మనెంట్ జాబ్ సాధించేటువంటి ఆపర్చునిటీ. సో ఇది మనకి ఒక వే అని చెప్పుకోవచ్చు జాబ్ సాధించడానికి. అంటే కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.